యూనిట్ 4. సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు. పాఠం 16. జమీందారీ వ్యవస్థ రద్దు. ముఖ్యాంశాలు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉంది. కరువు కాటకాలు రోగాలు తరచు సంభవిస్తూ వినాశనాన్ని సృష్టించేవి. బ్రిటిషు కాలంలోని ఆందోళనలు, రైతు కూలీల సమస్యలు, వారి కోరికలు, ఆశలపై దృష్టి కేంద్రీకరించాయి. దున్నేవాడిదే భూమి అని నినదించారు. జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 1950లో చేశాయి. మద్రాసు ఎస్టేట్ బిల్లు 1950లో అమలులోకి వచ్చింది. 1927లోనే వెట్టిని నిర్మూలిస్తూ చట్టం చేశారు. కానీ అది 1948 నాటికి అంతమైంది. 1949 ఆగస్టు 15న జారీ చేసిన మరొక ఫర్మానా ద్వారా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న 995 జాగీర్లను రద్దు చేశారు. అన్ని రకాల కౌలుదారులకు రక్షణ కల్పిస్తూ ప్రఖ్యాత హైదరాబాదు కౌలుదారీ చట్టాన్ని 1950లో చేశారు. భూకేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతుల ద్వారా, అంటే భూదాన ఉద్యమం ద్వారా పరిష్కరించాలని సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబాభావే భావించాడు. భూపరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ, విధానసభలు 1972 సెప్టెంబరులో ఆమోదించాయి. పాఠం 17. పేదరికం, అవగాహన. ముఖ్యాంశాలు. వ్యవసాయ పనులలో మార్పులు రావటంతో కొంతమంది వృత్తిపని వారల జీవితాలలో సమస్యలు వచ్చాయి. తీవ్రమైన ఆకలి కూడా పేదరికమే. దీర్ఘకాల లేదా తీవ్ర ఆకలికి గురైన వాళ్ళు బలహీనంగా ఉండి తరచు రోగాల బారిన పడుతుంటారు. శక్తిని కిలోకాలరీలలో కొలుస్తారు. పల్లె ప్రాంతాల వాళ్ళకి 2400, పట్టణంలో వాళ్ళకి 2100 కిలో కాలరీలు ఇచ్చే ఆహారం ప్రతిరోజు అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు. ఈ పోషకాహారలోపం ఉంటే చదవటం, పనిచేయటం, శారీరక పనులు చేయటం కష్టమవుతుంది. భారత ప్రభుత్వం ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జాతీయ నమూనా సర్వేని నిర్వహిస్తుంది. జనాభాలో అత్యంత పేదవాళ్లు అత్యంత ధనికుల కంటే చాలా తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు. ప్రామాణిక స్థాయిలో కాలరీలు తీసుకొని వాళ్లనందరినీ పేదలుగా పరిగణించవచ్చు. పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా పని దొరకకపోవడం. భారతదేశంలో ఇప్పటికీ 50% కంటే ఎక్కువ ప్రజలు తమ జీవనోపాధికి వ్యవసాయం పనులపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయం అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. ప్రాథమిక అవసరాలు సమకూర్చుకోవటానికి ప్రతి వ్యక్తికి పని కల్పించాలని పనికి హక్కు చెబుతోంది. చౌక ధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయటాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ అంటారు. బీపీఎల్ సర్వే ఆధారంగా ప్రభుత్వం 3 రకాల కార్డులు జారీ చేసింది. పాఠం 18. హక్కులు, అభివృద్ధి. ముఖ్యాంశాలు. ప్రపంచంలోని మానవులందరికీ ఉల్లంఘించకూడని కొన్ని మౌలిక హక్కులున్నాయి. వీటిలో గౌరవప్రద జీవనం గడిపే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు హక్కు, జీవించే హక్కు అంటే మానవ భంగం కలగకుండా జీవించే హక్కు ముఖ్యమైనవి. గౌరవానికి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి నిధులు కేటాయించడం అంటే అది ప్రజలందరి ప్రాథమిక హక్కు. 1945లో సా ఏర్పడినప్పుడు స్వేచ్ఛ, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన హక్కులు మానవులందరి ప్రాథమిక హక్కులుగా పరిగణించారు. పేదల ప్రయోజనాల కోసం రూపొందించిన కార్యక్రమాలు సాధారణంగా వారికి చేరవు. ఇలా జరగటానికి అవినీతే ముఖ్యమైన కారణం. ఎన్నో రాల పోరాటం తరువాత అధికార సమాచారాన్ని వెల్లడి చేయడం గురించి ఒక చట్టం చేశారు. సమాచారం వెల్లడి చేయడాన్ని తప్పనిసరి చేస్తూ 1995లో రాజస్థాన్లో జాతీయ స్థాయిలో పార్లమెంటు 2005లో సమాచార హక్కు చట్టం చేసింది. 2002లో విద్యను 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుగా గుర్తించారు. 2009లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని చేశారు.